తెలుగు రుచి. మీ చేతి వంటలు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఏ వంటలు చేయబోతున్నారో చూద్దామా? మీ చేతి వంటలో మంచి మంచి రెసిపీస్ చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందామా? హలో అండి. హాయ్, మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? నేను శారదా కాలేజ్ నుంచి వచ్చాను. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు? నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను శారదా కాలేజ్. అవునా, ఓకే. హలో, మీ పేరు? విజ్ఞాన్. విజ్ఞాన్, మీరు ఏ కాలేజ్? సేమా? సేమ్ కాలేజ్. ఓకే, ఏ ఇయర్? థర్డ్ ఇయర్. ఇద్దరు. ఓకే, సో ఇద్దరు క్లాస్మేట్స్ అన్నమాట. సేమ్ క్లాస్. ఓకే, ఫస్ట్ మీరు చేస్తున్నారు కదా వంట? Yes. ఏ వంట చేస్తున్నారు? బేసన్ సబ్జీ చేస్తున్నాను. బేసిన్ సబ్జీ అంటే శనగపిండితో చేస్తారు. శనగపిండి. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. బేసిన్ సబ్జీ అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసిన్ సబ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, టొమాటో ప్యూరీ 100 గ్రాములు, టొమాటో సాస్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ప్రశాంతి, రెడీనా? రెడీ. ఓకే, ముందుగా ఏం చేయాలి? ఆయిల్ వేసుకొని శనగపిండి వేయించాలి. ఓకే, సో శనగపిండితో మొత్తం కూర చేసేస్తున్నారు అనమాట. ఎస్. ఓకే, దీన్ని మనం ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఓకే, అవును, వేయించుకున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలి. అడుగు అంటుకోవడము, ఉండలు కట్టుకోవడం చేస్తుంది కదా. ఇందులో మనం కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఓకే. సో కూరకి సరిపోయేంత మొత్తం ఇప్పుడే చేస్తున్నారా కారం? లేదు, ఓన్లీ ది బేసన్కి టేస్ట్ వచ్చేలా. ఓకే, దీన్ని మనం పక్కకు తీసేసుకొని, ఓకే, ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయింది, పక్కకు తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని డో లాగా చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసి ఇచ్చేది. ఆఫ్ చేయాలి. సో శనగపిండిని వేయించుకున్నాం మనం. వేయించుకొని దాంతో డో చేసుకోవాలి. అందులో పసుపు కారం వేసుకొని వేయించుకొని తీసుకుని డౌ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోలేదు మీరు? సాల్ట్ ఆల్రెడీ మనకి గ్రేవీలో ఉంటుంది కాబట్టి దీనికి సరిపోతుంది. లేదంటే మనం డో చేసుకునేప్పుడు వేసుకోవచ్చు, దాంట్లో మిక్స్ అయిపోతుంది. సో చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలా? అలా డోలా చేసుకోవాలి. ఓకే, శనగపిండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవాలి, లేదంటే వెంటనే పలుచగా అయిపోతుంది. సో అలా కలుపుకోవాలన్నమాట. ఇలా డోలా చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కొద్దిగా ఆయిల్ రాసి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని కట్లెట్లా కట్. ఆయిల్ వేడెక్కింది, సో మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బెటర్ కదా. ఇది వేగేలోపు ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఇది వేగేలోపు మనం గ్రేవీ చేసుకుందాం, దీనికోసం సబ్జీ గ్రేవీ. అయితే ఇది షిఫ్ట్ చేసుకుందాం ఇటు. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకొని. ఓకే, ఇది ఇండియన్ రెసిపీ కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం దీనికి. ఓకే, ఎంత ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు, ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి లైట్గా ఉంటుంది. ఎస్. మనం ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, వేసుకోండి. ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా ప్రశాంతి? కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్. ఓకే, సాల్ట్ సరిపోతుందా? సరిపోతుంది, లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మనం ఇంకా టేస్ట్కి కావాలంటే. అలాగే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే,
మన ఇంట్లో టైంకి కూరగాయలు ఏం లేకపోయినా ఇలాంటి రెసిపీ చేసుకోవచ్చు. రెసిపీ చేసి చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఈ రెసిపీ. చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న టమాటో ప్యూరే. టొమాటో పేస్ట్ కూడా బాగానే త్వరగానే ఉడికిపోతుంది. త్వరగానే ఆల్రెడీ వేయించారు కదా. వేయించాను కదా, ఆల్రెడీ ఉడికిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇది కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఓకే, కారం. ఓకే, ఇప్పుడు ఇదేంటిది? ఇది టమాటో సాస్. మనం ఇది ఫ్లేవర్ కోసం. ఇది టొమాటో సాసా? టమాటో సాస్ మనం తయారు చేసుకుని కాదు, రెడీమేడ్లో దొరికింది. మనం ఇది కలర్ కోసం, ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తాం. సో టొమాటో సాస్ వేస్తున్నారు ఇందులో. ఓకే, ప్రశాంతి చూడు ఒకసారి. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. సో మనం ప్లేట్లోకి తీసేస్తాం. ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న విస్క్ చేసుకున్న కర్డ్ వేసుకోవాలి అందులో. నెక్స్ట్ దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని. సో ఇందాక కొంచెం వేసారు కాబట్టి ఇప్పుడు కొంచెం, ఇప్పుడు మనకు టేస్ట్ సరిపడా వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకుంటే ఇంకా అన్ని స్పైసెస్ అన్ని వేసుకున్నట్టే. అన్నీ వేసుకున్నట్టు. ఇప్పుడు శనగపిండి మిశ్రమంతో చేసినవి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసి వాటిని కాసేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవాలా కొంతసేపు? ఓకే, అంటే అది మెత్తగా అయిపోతాయా? మెత్తగా అయిపోతుంది. అవ్వాలి. అవ్వాలి. ఓకే, అయితే వేసుకుందామా? అవి యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవాలి. ఎంతసేపు పడుతుంది అది కుక్ అవడానికి, అంటే మెత్తగా అవడానికి? ఇంకొక 2 to 3 minutes. ఓకే, తొందరగానే అయిపోతుంది. ప్రశాంతి అయిపోయినట్టేనా? ఇది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. మనం పైనుంచి వెళ్ళి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయింది. చూసారు కదండి, బేసిన్ సబ్జీ రెడీ అయిపోయింది. రాజు గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి. చాలా సూపర్గా ఉంది. ఆ టొమాటోది చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఎస్, చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే విజ్ఞాన్, రెడీనా? ఓకే, ఏ వంట చేస్తున్నారు? షాహీ కిచిడి చేస్తున్నారంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? షాహీ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, పిస్తా పప్పు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. విజ్ఞాన్ రెడీనా? ఓకే, ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలా? గీ 2 స్పూన్లు ఇవ్వాలి. ఓకే, సో గీతో చేస్తున్నారనమాట ఈ వంట. ఓకే, గీ మెల్ట్ అయిపోయేంత వరకు ఉండి తర్వాత క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీ వేయాలా? ఓకే, ఆనియన్స్ కూడా వేయాలి. ఓకే, సో ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నారు కదా, స్లైసెస్. సో షాహీ కిచిడి అన్నారు కదా. షాహీ అంటే కొంచెం రిచ్గా ఉంటుంది అనమాట. ఇలాగో నేతితో స్టార్ట్ చేశారు కాబట్టి. ఓకే, సో కాజు అవన్నీ కూడా వేస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్. సో వేగినాయి కదా ఇవి. నెక్స్ట్ ఇవేంటి? బాదం, ఆల్మండ్స్. బాదం పప్ప. ఓకే, నానబెట్టి తొక్క తీశారు. కాజు,
అండ్ పిస్తా ఆల్సో. ఏంటి పిస్తానా? ఓకే. సో అన్నీ ఫ్రై చేసుకోవాలి. యా, ఇదేంటి ఇదంతా పేస్ట్ ఏమైనా చేస్తున్నారా వేయించాక లేదా? టేస్ట్లా చేయడం. ఓకే ఓకే, కిచిడి అన్నారు కదా. కిచిడి. సో బాగా వేయించుకోరా? బాగా వేయించుకొని తర్వాతకి రైస్ వేయాలి. ఓకే, ఏంటి ఆ రైస్ ఇంకేం రైస్ వేస్తారు? కిచిడి అంటే పెసరపప్పు వేస్తారు కదా. ముందాల రైస్. రైస్ ఇంకా పెసరపప్పు, బియ్యము పెసరపప్పు నానబెట్టారు, కడిగి నానబెట్టారు. ఓకే. బఠానీలు ఏంటి అవి ఉడికించినవేనా? కాదు, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ. పచ్చివా? ఓకే సరే అయితే. సో బియ్యం పెసరపప్పు నానబెట్టుకున్నవి. ఇది కొంచెం సేపు కుక్ అయ్యాక వాటర్, యూ కెన్ యాడ్ వాటర్. ఓకే. సో కొంచెం సేపు వాటిలో కలపాలా? సో సాల్ట్ అవన్నీ కూడా వాటర్ వేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఉడకడానికి మాత్రం టైం పడుతుంది అంతే. సో ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామా ఇప్పుడు? అప్పుడే కొంచెం టైం తీసుకో. కొంచెం సేపు వేయించుకుందామా? సరే. పచ్చి బఠానీలు. యా, యూ కెన్ యాడ్ వాటర్ ఇన్ దిస్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చా? యా, యాడ్ చేసాను ఎంత కావాలంటే. ఓకే. సరిపోతుందా? కెన్ యాడ్ లిటిల్ మోర్. సో ఇది ఉడకాలి కదా, మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలా? మరి సాల్ట్ అవన్నీ ఎప్పుడు వేస్తారు? సాల్ట్ వీ కెన్. ఇంకా పాలు కూడా ఉన్నాయి, అవేంటివి? ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ అది. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏంటి ఏం యాడ్ చేస్తున్నారు ఇందులో? సాల్ట్. కెన్ సో యాడ్ లిటిల్ మోర్. కిచిడికి సరిపోయే సాల్ట్. ఎస్. సో బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఎస్. వెయిట్ చేద్దాం. ఓకే, ఉడికిందేమో చూసేద్దామా? సో బాగా ఉడికింది. ఆఫ్ చేసేనా? అదేదో వేసుకోవాలా? ఫ్రెష్ క్రీమ్ కదా ఇది. రిచ్ కిచిడి రెడీ అయిపోయింది. సో ఆఫ్ చేసేయచ్చా? ఓకే. అక్కడ పెట్టుకో ఫస్ట్. వస్తుందా? వస్తుంది. ఓకే. క్యారెట్తో ఫ్లవర్స్ మీరే చేశారా? ఎస్. వెరీ నైస్. సో ఫ్లవర్ చేసి వాటర్లో వేస్తే అలా విచ్చుకుంటుంది అనమాట. బాగుంది. సో రెసిపీ చేయడమే కాదు, డెకరేషన్ కూడా ఇంపార్టెంటే, సర్వింగ్ కూడా ఇంపార్టెంటే కదా. ఎస్. షాహీ కిచిడి రెడీ. ఎస్. చూసారు కదండి, వేడివేడిగా షాహీ కిచిడి రెడీ అయిపోయింది. రాజుగారు ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, స్మెల్ చాలా బాగా వస్తుంది. సో నెయ్యి అది వేస్ట్ చేశారు కదా. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేసేసరికి మొత్తం మారిపోయింది. ఎస్, రిచ్గా ఉంటుంది, అవును, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా, రెండు కూడా చాలా బాగా చేశారు. వెల్కమ్. ఇద్దరు కూడా చాలా టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా ITV తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చేస్. అండ్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, రెండు రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజుగారు, మరి జస్ట్ మినిట్లో ఏం చేస్తున్నారు? సమోసా చేస్తానండి. చనా ఆలు సమోసా. వావ్, ఈవినింగ్ స్నాక్ గా సమోసా.
సూపర్గా ఉంటుంది. సో చెనా ఆలుతో చేస్తున్నారు. అవునండి, స్టఫింగ్ మనం శనగలు అలాగే ఆలు ఈ రెండింటి కాంబినేషన్లో తీసుకుంటాం. చెనా ఆలు సమోసా అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చెనా ఆలు సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మైదా 2 కప్పులు, వాము 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ సమోసా కాబట్టి మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో పిండి అనేది మనం ముందుగానే కలిపి పెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది మనకి. సో మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి క్రిస్పీగా కూడా వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగా పిండి కలిపి పెట్టేశాను. దీంట్లో మైదా పిండిలో కొద్దిగా వాము, ఉప్పు, కొంచెం ఇంగువ, అలాగే కొద్దిగా నూనె వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకోవాలండి. ఓకే. సో ఇది రెడీగా ఉంది. సో మనం ముందుగా పెట్టుకోవాలంటే ఎంతసేపు ముందు పెట్టుకోవచ్చు? 15-20 నిమిషాలు. ఓకే ఓకే. సో కలిపిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అని అప్లై చేసుకోవాలి, లేకపోతే ఒక తడిగుడ్డను మనం పైన వేసేస్తే బాగుంటుంది. సో స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఉడికించిన బంగాళదుంప ఇలా రఫ్గా మెదుపుకోవాలండి, ఫైన్గా కాకూడదు మనకి, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. సో దీంట్లో ఉడికించిన కాబూలి శనగలు. సో కాబూలి శనగలు ఏంటంటే మనం ఒక పూట ముందుగా నానబెట్టేసి కొంచెం ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి. ఓకే. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో శనగలు కూడా ఏం స్మాష్ చేయట్లేదా? లేదండి, ఆవలంగానే వేసుకుంటాం. ఓకే. కొద్దిగా సోంపు పొడి. సో కచ్చపచ్చగా చేసుకున్నామండి సోంపు. సో సోంపు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. బాగుంటుందండి దీంట్లో. సో అప్పుడప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, సో అలాగే నిమ్మరసం అండి. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సో మెయిన్గా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా పెట్టుకుందాం. సో ఒకసారి ఆయిల్ ఇస్తారా? సో ఆయిల్ వేడి పెట్టుకుందామండి. అలాగే ఇదంతా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. సో కొంచెం టైం పడుతుంది మనకు. రాజుగారు ఆయిల్ వేడెక్కిందా? అవునండి. సో ఇక్కడ మనం సమోసా రెడీ చేసుకుందాం. ఓకే. సో ప్లేట్లో కొద్దిగా పొడిపిండి. సో మనం ముందుగా కలిపెట్టేసుకున్న పిండి తీసేసుకున్నాం. సో కొంచెం ఓవెల్ షేప్లో వచ్చేట్టుగా మనం సమోసాకి ఎప్పుడు మనం రౌండ్ కన్నా ఓవెల్ షేప్లో చేసుకోవాలి కదా? అవునండి, మధ్యలో కట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అది. ఓకే. ఒకవైపు వాటర్ పెట్టేసుకుంటున్నాం. ఇలా కోన్ షేప్లో మనం చుట్టేసుకోవాలండి. ఓకే. ఈ మధ్యలో మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం స్టఫింగ్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సమోసా. ఎస్. బంగాళదుంపలు కూడా మనం మెత్తగా స్మాష్ చేయలేదు, అలాగే కాబూలి శనగలు కూడా పెద్ద పెద్దగా అలాగే తగులుతూ ఉంటాయి. ఎస్ అండి. సో కావాల్సిన దీంట్లో కొంచెం మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు పచ్చి ఉల్లిపాయలు దీంట్లో యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఎస్. చాలా మందికి పచ్చి ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది కదా. ఎస్. సో దీనికి కూడా అంచులకు కూడా మళ్ళీ నీళ్ళు పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలి. ఇంకా స్టఫింగ్ అనేది మన ఇష్టం, వెరైటీగా ఇలా చేసుకుంటూ ఉంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. సో అన్నీ మనం అలా రెడీ చేసి పెట్టుకొని ఒకేసారి మనం ఫ్రైయింగ్కి పెట్టేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో ఈవినింగ్ టైంలో మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా, సో హైజీనిక్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అవును.
మనం ఎప్పుడైనా చాట్ ఐటమ్ చేసుకున్నా దాంతో కూడా మనం సమోసాలో స్టఫింగ్ స్టఫింగ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చండి. సో ఈ అంచులు అనేది కొంచెం గట్టిగా నొక్కేసుకుంటే సో డీప్ ఫ్రై కాబట్టి బయటికి రాకుండా ఉంటుందండి. ఓకే. సో లాస్ట్ ఒకటి చేసేసాను మనం ఇప్పుడు ఒకేసారి ఫ్రై చేసేసుకుందాం. ఓకే. మనం మధ్యాహ్నానికి కర్రీ చేసుకుంటాం కదా, కొంచెం డ్రై ఐటమ్ ఏదైనా ఈవినింగ్ అలా మిగిలిపోయినా అది మనకి బాగా నచ్చితే అందులో ఇంకేమైనా యాడ్ చేసుకొని ఇలా స్టఫింగ్ యూస్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చండి. అప్పుడంటే మనకు పని అనేది కూడా కొంచెం తగ్గుతుంది Yes. ఈవినింగ్ టైంలో. సో కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి, స్నాక్ తీసేసుకుంటారు. సమోసాలు రెడీ అయిపోతాయి. Yes. స్లో ఫైర్లో చేసుకోవాలి. సో ఆ ఫోల్డింగ్లో మనకు కొంచెం ఆ మందం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్లో ఫైర్లో చేసుకుంటే ఆ లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. తినేటప్పుడు మనకు కొంచెం పిండి పిండిగా లేకుండా సో అంతా కూడా క్రిస్పీగానే వస్తుంది. ఓకే. చూడండి పైనుంచి మొత్తం టోటల్ డ్రైగా అయిపోయింది మనకు. అవును. సో ఫ్రీడమ్ ఆయిల్తో చేసుకున్నాం కదా, సో ఎక్కువగా ఆయిల్ అనేది అబ్జర్వ్ కాదు మనకి. అవును. ఓకే. సో చనా ఆలు సమోసా రెడీ అండి. చూసారు కదండి, చనా ఆలు సమోసా రెడీ అయిపోయింది. రాజు గారు ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఓకే అండి. సమోసా చాలా చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.